హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బీజేటీ. బీజేటీ ఫుల్ ఫామ్ ఏంటంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బీజేటీ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ సైడ్ బై సైడ్. అంటే ఏంటి, బీజేటీ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది అనేది ఎలా ఫామ్ అవుతుందంటే 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ని సైడ్ బై సైడ్ యాడ్ చేయడం వల్ల అది ఒక బీజేటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి బీజేటీలో. ఫస్ట్ది వచ్చేసి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, సెకండ్ది వచ్చేసి పిఎన్పి ట్రాన్సిస్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్కి 2 జంక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ 3 లేయర్స్ ఉంటాయి, ఇంకా 3 టెర్మినల్స్ అనేది ఉంటాయి అనమాట. ఆ టెర్మినల్స్ని ఏమంటారు అంటే ఎమిటర్, బేస్, కలెక్టర్. నార్మల్గా ఒక ఎల్ఈడి కానీ డయోడ్ కానీ చూసుకుంటే దానికి ఏముంటాయి, పాజిటివ్, నెగిటివ్ లేదా యానోడ్, క్యాథోడ్ అని చెప్పేసి అంటాం. 2 టెర్మినల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి బీజేటీకి అనేది 3 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 3 టెర్మినల్స్ని ఎమిటర్, బేస్, కలెక్టర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ట్రాన్సిస్టర్కి అనేది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అది యాంప్లిఫైయర్లా యూజ్ అవుతుంది. సెకండ్ ఫంక్షన్ ఏంటంటే స్విచ్లా కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఫామ్ అవడానికి లైక్ ఏ ట్రాన్సిస్టర్ అయినా ఫామ్ అవడానికి 2 డయోడ్స్ ఉండాలని చెప్పాం కదా. అలాగే పిఎన్ జంక్షన్ డయోడ్ ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్నాం. అదే పిఎన్ జంక్షన్ డయోడ్ని ఇక్కడ రివర్స్లో పెట్టుకున్నాం. అప్పుడు ఏమైంది, మనకి ఒక ఎన్పిఎన్ అనేది ఫామ్ అయింది, ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనా, 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ని పెట్టుకున్నాం, ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అయింది. దీని సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, లైక్ ఎన్పిఎన్. ఓకే, ఎన్పిఎన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. నార్మల్గా చూసుకుంటే మనకి ఒక డయోడ్ తీసుకున్నాం. డయోడ్ తీసుకొని డయోడ్లో ఈ క్యాథోడ్ ఉన్నది ఎన్ ఉంటుంది, ఇక్కడ యానోడ్ ఉన్న దగ్గర ఏమో పి ఉంటుంది కదా, పిఎన్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఎన్, పి. నెక్స్ట్ ఈ డైరెక్షన్ వచ్చేసి ఎలా ఉంది, ఇటువైపు ఉంది. సో అదేవిధంగా మనం ఇక్కడ సింబల్ మాత్రం రిప్రజెంట్ చేస్తాం. ఎన్పిఎన్కి పిఎన్పికి ఈ సింబల్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వచ్చేసి ఎమిటర్ అని చెప్పేసి అంటాం, దీన్ని బేస్ అని చెప్పేసి అంటాం, దీన్ని కలెక్టర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పిఎన్పికి వచ్చేస్తే ఒక పిఎన్ జంక్షన్ డయోడు, ఇంకొక పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్లో ప్లేస్ చేసి రెండింటిని కనెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది వస్తుంది. పిఎన్పి ట్రాన్సిస్టర్లో మనం డయోడ్స్ అనేవి ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. లైక్ ఈ విధంగా ఎడ్జూమ్ చేసుకుంటే మనకి ఇటువైపు ఏముంది, ఎన్ ఉంది. లైక్ ఇది ఒక ఎన్, ఇది ఒక పి, ఇది ఒక ఎన్, ఇది ఒక పి అనుకుంటే లైక్ ఈ పి అనేది ఈ విధంగా పీకి ఉంటుంది. నెక్స్ట్ ఎన్ ఉంటుంది, ఈ ఎన్. నెక్స్ట్ ఇది వచ్చేసి పి. ఓకేనా, 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్ని యూజ్ చేసుకొని ఈ విధంగా పిఎన్పి ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఏమో యారో ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో యారోని ఈ విధంగా, యారో ఎప్పుడు కలెక్టర్ దగ్గర పెట్టుకుంటాం. ఇది వచ్చేసి ఎమిటర్, ఇది వచ్చేసి బేస్. పిఎన్పిలో ఎమిటరు, కలెక్టరు పి టైప్ మెటీరియల్స్ ఉంటాయి, బేస్ అనేది ఎన్ టైప్ మెటీరియల్ ఉంటుంది. అదే ఎన్పిఎన్లో అయితే ఎమిటరు, కలెక్టరు ఎన్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి, బేస్ అనేది పి టైప్ మెటీరియల్స్ ఉంటాయి. బేసిక్గా మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్కింగ్ చూసుకుంటే దీన్ని కలెక్టర్ అనుకున్నాం, దీన్ని ఏమో ఎమిటర్ అనుకున్నాం, దీన్ని బేస్ అనుకున్నాం కదా. సారీ, ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. ఇక్కడ కూడా అంతే, ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్కి వచ్చేస్తే ఇటు ఎమిటరు, ఇటు కలెక్టర్ ఉంటుంది, ఇటు బేస్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే ఇది యాంప్లిఫైయర్లో వర్క్ అవుతుంది లేదా స్విచ్లో వర్క్ అవుతుంది అని చెప్పేసి అన్నాం కదా. ఫస్ట్ ఒక ఎల్ఈడి కనెక్ట్ చేసాం. ఎల్ఈడి కనెక్ట్ చేసినప్పుడు
ఈ ఎల్ఈడిని ఏం చేసాం, ఎమిటర్కి కలెక్టర్కి కనెక్ట్ చేసాం. ఓకేనా, అక్రాస్ ఎమిటర్. దీన్ని మర్చిపోండి. లైక్ ఇప్పుడు చూడండి, ఇదేమో కలెక్టర్, ఇదేమో ఎమిటర్ కదా. ఎమిటర్కి ఎల్ఈడిని కనెక్ట్ చేసాం, అక్రాస్ దట్ ఇదేమో కలెక్టర్ కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసి మధ్యలో ఒక బ్యాటరీని ప్లేస్ చేసాం. ఈ విధంగా ఉన్నప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ స్మాల్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తామో ఈ ఎల్ఈడి అనేది గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైక్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, లెట్స్ సే మనకి ఒక పైప్ ఉందనుకోండి. పైపు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక వాల్వ్ ఉన్నది. ఈ విధంగా ఒక వాల్వ్ ఉన్నది, ఇక్కడ పైప్ ఉంది, ఇక్కడ ఇంకొక పైప్ ప్లేస్ చేసాం, ఇక్కడ ఒక హోల్ ఉంది. లైక్ నార్మల్గా ఇక్కడ వాటర్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. లైక్ ఇక్కడ 10 లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది అనుకోండి, ఇక్కడ 0.5 లీటర్స్ అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, 10 లీటర్స్ వాటర్స్ అనేవి వస్తుంది. కాకపోతే ఈ వాల్వ్ క్లోజ్ అయి ఉండడం వల్ల ఈ వాటర్ అనేది ఈ వాల్వ్ అలో చేయదు, ఈ పైప్ అనేది అలో చేయదు. వాల్వ్ అనేది ఆపేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం దీని గుండా సమ్ వాటర్ని పంపిస్తామో ఈ వాల్వ్ అనేది ఇటువైపు మూవ్ అవుతుంది అనుకోండి. లైక్ ఈ విధంగా మూవ్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇటు ఉన్నది ఈ వాటర్ అనేది, మెయిన్ వాటర్ అనేది ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైక్ ఇందులో 0.1 అంటే ఫుల్ కెపాసిటీ 0.5 లీటర్స్ అనుకుంటే 0.1 అలా తీసుకుంటే తక్కువ ఓపెన్ అవుతుంది. 0.2 తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఓపెన్ అవుతుంది. 0.5 తీసుకుంటే ఫుల్గా ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. సో టోటల్ వాటర్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ తక్కువ వోల్టేజ్తో మనం ఈ ఎక్కువ వోల్టేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇందులో 0.1 వోల్ట్ తీసుకుంటే ఎల్ఈడి అనేది నెమ్మదిగా గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. 0.2 తీసుకుంటే కొద్దిగా ఎక్కువ గ్లో అవుతుంది. 0.3 తీసుకుంటే ఇంకా ఎక్కువ గ్లో అవుతుంది. లైక్ ఈ తక్కువ వోల్టేజ్ ద్వారా ఏదైతే మెయిన్ వోల్టేజ్ ఉందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.